తెలుగుదేశం పార్టీ నాయకుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నెల్లూరు 41వ డివిజన్లోని గణేష్ ఘాట్లో పూడికతీత గుర్రపు డెక్క తొలగింపు పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి జిల్లా మంత్రుల సహకారంతో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని ఆయన తెలిపారు. పై కార్యక్రమంలో భానుశ్రీ, విష్ణుప్రియ, ఉచ్చూరు సురేష్, విక్రమసింహపురి గణేష్, ఉత్సవ కమిటీ సభ్యులు సత్య నాగేశ్వరరావు, కాకు మురళిరెడ్డి, కొండపూడి మధుసూదన్ రెడ్డి, టీడీపీ నాయకులు బాబ్జీ, వెంకటేశ్వర్ల ఆచారి, సుధాకర్, బాలాజీ, సతీష్, మస్తానయ్య, కమలాకర్, వేణు, అద్దంకి కృష్ణ, ప్రసాద్, రామచంద్రయ్య, గఫూర్, వెంకటేష్, మధు పాల్గొన్నారు. ఈరోజు ఇరిగాలమ్మ టెంపుల్ దగ్గర ఉన్న ఎన్టీఆర్ నెక్సెస్ రోడ్ గణేష్ ఘాట్ లో ఏదైతే పూడికి తీత గత 3-4 సార్ల నుంచి కూడా గణేష్ ఘాట్ లో ఏదైతే గణేష్ నిమజ్జనం రోజు విగ్రహాలు వేస్తారో అవన్నీ కూడా పూర్తిగా పూడిపోయి డెప్త్ లేకుండా కొంచెం ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో స్థానిక శాసనసభ్యులు శ్రీధర్ గారు విక్రమ సింహపురి గణేష్ నిమజ్జనం వారి సూచన మేరకు ఆ పూడి తీత పనులని మనం 5-6 రోజుల నుంచి కూడా స్టార్ట్ చేశాం. ప్రత్యేకంగా దీనికి సంబంధించి ఒక మిషన్ తెప్పించి 40 ఫీట్ భూమితో ఉన్న మిషన్ తెప్పించి దానికి సంబంధించిన పూడి తీతలన్నీ కూడా గత 4-5 రోజుల నుంచి కూడా జరుగుతున్నాయి. ఒకసారి అవి పర్యవేక్షించాలా విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి వారు మరియు నగర మాజీ మేయర్ భానుశ్రీ గారు మిగతా పెద్దలందరితో కలిసి ఈరోజు దాన్ని కూడా పర్యవేక్షించడం జరిగింది. వచ్చే నెలలో ఏదైతే గణేష్ నిమజ్జనం ఉంటుందో దానికి ముందస్తుగానే చర్యలన్నీ కూడా చేపట్టాం. ఆ చర్యల్లో చాలా ముఖ్యమైన ఘట్టం ఈ పూడికి తీత అనేది. ఎందుకంటే మనం పెద్ద పెద్ద విగ్రహాలు వచ్చి గణేష్ నిమజ్జనం రోజు చేసేటప్పుడు అవి డెప్త్ లేక మునక్కుండా పోవడం వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. రాబో రోజుల్లో కూడా మిగతా అన్ని కూడా అందరం కలిసి కూర్చుని మాట్లాడి ఏం చేయాలో గణేష్ నిమజ్జనం రోజు పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి అందరం కలిసి కూడా కూర్చొని ఏమైనా బ్యాలెన్స్ ఉంటే అవి కూడా చేస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న పెద్దల గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు కానీ, శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా నోడా చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి, విక్రమసింహపురి సేవా సమితి అందరం కలిసి కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తామని మీ ద్వారా నగర ప్రజలందరూ కూడా తెలియజేస్తాం.